తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుసు పొడిగించున్నాడు కదా. ఇవన్నీ ప్రార్థనలో నేను చేస్తూనే ఉండాక ప్రార్థన శుక్రవారం చేసిన సేవకు లేపిన మాటలన్నీ ప్రార్థన చేసిన ఒక అర్ధ గంట చాలాసేపు చేసుకున్నాను. అంటే బోరని ఏడుస్తున్నా ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఒక 5 నిమిషాలైనాక ఇంకా చాలా నాకు మనశ్శాంతిగా ప్రార్థనలో దేవుడు నెమ్మదిచ్చినాడు. మళ్ళీ తిరిగి సాయంకాలం నేను పనులకు కూడా వెళ్ళగలిగినాను. ఈరోజు కాళ్ళకి కూడా కొంచెం బాగానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి నిజంగా సైతాను కొన్నిసార్లు మనల్ని శోధిస్తుంది. దేవుడు నీకు ఏం మేలు చేసినాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని మందిరంలో పరిచర్య కూడా చేస్తున్నావు కదా, దేవునికి కానుక కూడా ఇస్తున్నావు కదా, దశభాగం కూడా ఇస్తున్నావు కదా, మరి ఎందుకు నీకే బాగాలేదు? నిజంగా మరి వాత్సల్యమ్మకు వచ్చినటువంటి శోధన అది సైతాను శోధనే. అయితే నమ్మకం ఉండాలని నిన్నటి దినం దేవుడు మాట్లాడాడు చివరి వాక్యంలో. హిజ్కియా నమ్మాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నేను ఆయనకు యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, తప్పకుండా నా ప్రార్థన వింటాడు, నా శత్రువుల నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఒకే ఒక దేవదూతను పంపి 185,000 మందిని హతం చేసింది. హిజ్కియా మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు. ఈ మాటలు విన్నప్పుడు ఎవరికైనా విశ్వాసం వస్తుందండి. నాకే ఎంతో ఉద్యోగం వచ్చింది. నిన్న ఆ వాక్యం నేను చెప్తూ ఉంటే నాకే ఉద్యోగం వచ్చింది. నా నమ్మకం కూడా అదే, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అయితే మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఆయనకు నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే అమ్మా అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. మరి వాత్సల్యమ్మ ప్రార్థన చేసుకోవడం, దేవుడు అద్భుతమైన స్వస్థతనివ్వడం, అందును బట్టి యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు ఆమెను బలపరిచిన విధానమును బట్టి యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. అవునండి. ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద ఆనుకుంటామో అప్పుడు తన శక్తితో నింపుతాడు. పౌలు అదే అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుని. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే ప్రభునందు నేను బలవంతుని అంటాడు. మనం ఎప్పుడైతే బలహీనులమని అనిపిస్తుందో అప్పుడే దేవుడు బలపరుస్తాడు, మనల్ని శక్తివంతులుగా చేస్తాడు. ఆ శక్తివంతురాలుగా నిన్న దేవుడు వాత్సల్యమ్మను దర్శించి శక్తివంతురాలుగా చేశాడు. విశ్వాసంలో, నమ్మకంలో అభివృద్ధి చేశాడు. అందుని బట్టి యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. మీరు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అది వ్యాధి అయినా, రోగమైన, ఆర్థిక ఇబ్బందులైన, ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి మీరు జయించబడాలి అంటే మీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏంటి ప్రార్థన అంటే దేవుని మీద ఆనుకునే ప్రార్థన. దేవుని మీద ఆనుకొని, పూర్తిగా ఆయన మీద ఆనుకొని. ఇప్పుడు మనం బాగా పనిచేసి అలసిపోయేస్తేనే ఎక్కడ అనుకుంటాం? పోయి మంచాన అట్లా వాలిపోతాం. ఆ మంచం మీద అట్లా వాలితేనే ఎంత విశ్రాంతి వస్తుందండి కదా. అలాగనే శోధనలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, వ్యాధుల్లో, రోగాల్లో, బాధల్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభు పాదాల మీద ఆనుకుంటే, బరువంతంగా ఆయన మీద వేసేసి ఆయన మీద ఆనుకోవాలా, నిశ్చయంగా వాళ్ళకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. అలాంటి సమాధానం వాత్సల్యమ్మకు దేవుడు నిన్న ఇచ్చాడు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి గల వానిగా నువ్వు కాపాడుదు అని యెషయా గ్రంథం 26:3 రాయబడింది.
మీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలండి. అమ్మా, మీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఆయన దగ్గరనే కన్నీళ్లు విడవాలి. హిజ్కియా కన్నీళ్లు విడిచినట్లుగా, హన్నా కన్నీళ్లు విడిచినట్టుగా, ఎస్తేరు కన్నీళ్లు విడిచినట్టుగా మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు విడుస్తామో ఆయన తప్పక మన ఎడల కనికరమును చూపుతాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. అందరూ మోకరించండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు అని చెప్పండి.